హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీలో ఇంటర్ వాళ్ళకు జనవరి 19 నుంచి అయితే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అంటే ఆల్మోస్ట్ ఇక ఫైనల్ ఎగ్జామ్స్ లాంటివే. కాబట్టి ఇక్కడ ఒక చిన్న పేపర్ తెచ్చాను, ఇక్కడ ప్రీ ఫైనల్ మోడల్. సో ఇది ఫైనల్ పేపర్ కూడా అనుకోవచ్చు. సో దీంట్లో ఉండే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో నుంచి కూడా మీరు కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో. నాట్ ఓన్లీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో 10th క్లాస్ సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, PDF ఫైల్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. ప్లీజ్ కైండ్లీ డూ సబ్స్క్రైబ్. అలాగే మీకు అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయగలరు. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఇది చూడండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించి తెలుగు క్వశ్చన్ పేపరు. సో దీన్ని ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ అనుకోవచ్చు, అలాగే ఫైనల్ క్వశ్చన్ పేపర్ కూడా అనుకోవచ్చు. సో మనకు సెక్షన్ 1లో చూడండి, సో కింది వారంలో ఒక పద్యానికి ప్రతిపాదము తాత్పర్యాన్ని కూడా రాయమని చెప్పారు. ఇది 8 మార్క్ క్వశ్చన్. దీంట్లో మీకు అయితే చాయిస్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ రోమన్లో చూడండి, ఒకదానికి 20 పంక్తుల్లో సమాధానం రాయాలి. ఒక్కోటి 6 మార్కులు అండి. సో రాజు కన్యకను చెరపట్టడానికి ఎలా ప్రయత్నించాడు, లేదా మనిషిలో ఏ విధంగా చైతన్యం వస్తుందని అద్దేపల్లి చెప్పారు. దీంట్లో ఏదో ఒకటి రాయొచ్చు. తర్వాత చూడండి, థర్డ్ రోమన్లో కూడా అర్ధ సంకోచ వ్యాకోచాల గురించి రాయండి, లేదా రావూరి భరద్వాజ బాల్యాన్ని గురించి తెలపండి. ఇది కూడా అంతే అండి, మనకు ఒక క్వశ్చన్ రాసి ఉంటుంది, 6 మార్క్స్. రోమన్ నెంబర్ 4లో చూస్తే క్రింది ప్రశ్నలలో 4 2 రాయాల్సి ఉంటుంది. ఈచ్ వన్ క్యారీ 5 మార్క్స్ అనమాట. సో మీరైతే చూడండి, ఇవన్నీ కూడా రిపీట్గా వచ్చే ప్రశ్నలే. ఇవన్నీ మీకు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రోమన్ నెంబర్ 5లో క్రింది వానిలో 2 సందర్భ సహిత వాక్యాలు రాయండి. సందర్భ సహిత వాక్యాలు అంటే ఒక్కొక్కటి 3 మార్కులు ఉంటాయంటే 2 రాయాలి, 2 3 6. దీంట్లో మీకు 2 ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది. అలాగే రోమన్ నెంబర్ 6లో క్రింది ప్రశ్నలు 2 సంక్షిప్త సమాధానాలు రాయండి. ఇది కూడా అంతే, 4 క్వశ్చన్లు ఉంటాయి. దాంట్లో ఒక్కోదానికి 3 మార్కులు, 2 3 6 మార్కులు. పురుషుని కార్యాలను ఎల్లప్పుడూ చూసేవి ఏవి, లేదా మనుషుల అనుబంధాలు ఎందుకు నాశనం అవుతున్నాయి, లేదా కన్యక ప్రజలకు ఇచ్చిన సందేశం ఏమిటి, లేదంటే సీతాదేవి హనుమంతుని ఏమని దీవించింది. ఇలా చాయిస్ ఉంటుంది. 4 2 రాయాల్సి ఉంటుంది. అండ్ రోమన్ నెంబర్ 7లో కూడా చూడండి, మీరు క్రింది ప్రశ్నల్లో 2 సంక్షిప్త సమాధానం రాయండి. 2 3 6. మీరు 4 2 రాయాల్సి ఉంటుంది. ఇది ఒక అడ్వాంటేజ్ మీకు. అండ్ రోమన్ నెంబర్ 8లో సో క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయాలి. అంటే దీంట్లో చాయిస్ లేదు. 6 క్వశ్చన్స్ ఉంటే 6 సమాధానం రాయాలి, ఒక్కొక్క వాక్యంలో రాయండి. తర్వాత రోమన్ నెంబర్ 9లో చూడండి, క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యాలలో సమాధానం రాయండి. ఇది కూడా అంతే, 1 మార్క్వి. చాలా అంటే చాలా సింపుల్ ఉంటాయి, దీంట్లో చాయిస్ అయితే లేదు. అండ్ ఇక రోమన్ నెంబర్ 10లో క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో 5 ఒకటి 5 అంటే 5 క్వశ్చన్లకి 5 మార్కులు అండి. తర్వాత రోమన్ నెంబర్ 11లో క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. ఇది కూడా అంతే. సో దీంట్లో కూడా చూడండి, మీకు మొత్తం 5 క్వశ్చన్లు ఉంటాయి, ఒక్కొక్కటి 1 మార్కు. అంటే గ్రామర్ పాయింట్స్ అని దీంట్లో అయితే కవర్ చేయమంటే. రోమన్ నెంబర్ 12లో చూడండి, గ్రామర్ చంపకమాల కందం మత్యమం. సో ఇది కూడా అంతే, మనకు మొత్తం 1 రాయాల్సి ఉంటుంది దీంట్లో. సో కంప్లీట్ ఎగ్జాంపుల్స్ రాయాల్సి ఉంటుంది. సో 6 మార్క్స్ అనమాట. తర్వాత చూడండి, రోమన్ నెంబర్ 13లో క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు రాయండి. మొత్తం 6 ఉంటాయి, ఒక్కొక్కటి 1 మార్క్. సో ఉత్పలమాలలో గణాలేవి, ఇంద్రగణాలేవి, ఉపజాతుల్లో ఏ నియమం ఉండదు, ఛందస్సు అంటే ఏమిటి, ప్రాస అంటే ఏమిటి, సీస పద్యానికి అనుబంధంగా ఏ పద్యం రాస్తారు. రోమన్ నంబర్ 14లో క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి ఉదాహరణలతో సమన్వయించండి. సో 1 6 6 మార్క్స్ అంటే 1 రాయాలండి. సో ఒకదానికి 6 మార్కులు అయితే ఉంటాయి. సో ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ రోమన్ నంబర్ 15లో క్రింది ప్రశ్నలన్నింటికి ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయండి. 1 మార్క్ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. దీని నుంచి అయితే మీరు చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉపమానం అంటే ఏమిటి, అలంకారాలు ఎన్ని రకాలు, ఊహ ప్రధానంగా కళ అలంకారం ఏది, శబ్దాలంకారం అనగానేమి. తర్వాత ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్కి వస్తాయి. రోమన్ నెంబర్ 16లో ఒక గద్యం ఇస్తారు, దానిపై ప్రశ్నలు అడుగుతారు, అది కూడా చూసుకోండి. సో ఖచ్చితంగా అయితే మీరు ఇవన్నీ కూడా చూసుకోండి. తప్పకుండా అయితే మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఈ పేపర్ 80% నెగ్లెక్ట్ చేయొద్దు. అలాగే అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేయగలరు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ ద నోటిఫికేషన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.